హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. చూసేయండి, ఇవాళ ఆలు పొంగనాలన్నమాట ఇవి. ముందుగా మంచి శనగలు అంటారు కదా, వాటిని నైట్ అంతా నానబెట్టి చక్కగా ఉదయాన్నే ఇలా ఉడకబెట్టేసానన్నమాట ఆలు పొంగనాల కోసం. మరి మెత్తగా అవసరం లేదు, కొంచెం పలుకు పలుకు ఉంటేనే బాగుంటుంది. అలాగనే 3 ఆలుగడ్డలు కూడా వేరే ఉడకబెట్టేశాను. అవి 2 ఉడికినాక పక్కన తీసేసి, ఉల్లిగడ్డలు అయితే ఒక 2 ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసుకోవాలి మంచిగా. ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాక, అలానే కొత్తిమీర ఒక 2 పచ్చిమిర్చి కూడా కట్ చేశాను. చూసారు కదా, ఆలుగడ్డలు చక్కగా ఉడికిపోయాయి. ఇవి కూడా కొద్దిసేపు ఆరబెట్టుకోవాలి. మిక్సీలో అయితే తడి తడి కాకుండా మంచిగా పొడిలాగా వస్తుంది అన్నమాట మిక్సీ పట్టినాక. తర్వాత పొట్టు తీసి పెట్టుకున్న ఆలుగడ్డలు 3 చిన్న సైజు నిమ్మకాయంత తీసుకున్నా నేనైతే సరిపోతాయని. వీటిని చక్కగా మెత్తగా మెదుపుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టిన శనగల పొడి వేసినాక నీళ్ళు అవసరం లేకుండా ఈ ఆలుగడ్డలు మెత్తగా అయిపోతే అది ఇది మిక్స్ అయిపోయింది అనమాట మంచిగా. చూడండి, నేను కలిపేటప్పుడు వాటర్ వేయను. ఇలా మిక్సీ పట్టుకున్న పొడిని ఆలుగడ్డలో వేసి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఆలుగడ్డలు పొడిని అసలు భలేగా సమోసా ఫ్లేవర్ వస్తుంది అన్నమాట తింటుంటే. చూసారుగా, ఈ విధంగా అంతా కలుపుకున్నాక సరిపడ కారం, అలానే కొద్దిగా ఉప్పు, కొంచెం జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు, కొత్తిమీర, ఒక పచ్చిమిరపకాయ అయితే వేసాను. ఇప్పుడు ఇదంతా మంచిగా పిండికి పట్టేటట్టు కలుపుకోవాలి. వాటర్ అవసరం ఉండదు. చక్కగా ఈ విధంగా ఈ ఉడకబెట్టిన వాటినే రౌండ్గా ఉండల్లా చేసుకుంటే చాలా బాగా వస్తుంది. నీళ్ళు అవసరం లేకుండా వస్తాయి అన్నమాట. చూసారు కదా, ఇలా చక్కగా ఉండలు చేసుకోవాలి. అసలైతే ఎప్పుడు గారెల్లాగా వేసేదాన్ని, కానీ ఇలా ట్రై చేద్దామని ఇలా చేశాను, కానీ బాగానే వచ్చాయి. చూసారు కదా, పిండి చక్కగా కలుపుకుంటే ఇట్లా ముద్ద టైప్ వస్తుంది అనమాట, నీళ్ళు వేయకుండా. నేను ఒకటి అనుకుంటే ఇంకోటి అయిపోయింది. రోజు వీడియోలు పెట్టేద్దాం అనుకుంటే ఎంత గ్యాప్ వచ్చిందంటే దగ్గర దగ్గర నెల అయిపోయింది అనమాట వీడియోస్ పెట్టక. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా ఉండలు చేసుకున్నాక పొంగనాలు వేసే కళాయి గ్యాస్ పైన పెట్టి నూనె పోసి వేడెక్కినాక మనం ఉండల్లాగా చేసుకున్న పొంగనాల్ని అందులో వేసేసి చక్కగా మూత పెట్టేస్తే అసలు ఎలా మంచిగా ఏగిపోతాయి అన్నమాట. చూసారు కదా, ఈ విధంగా మళ్ళీ ఒకసారి తిప్పి ఇంకొక వైపు కాల్చుకుంటే అసలు భలేగా కరకరలాడితే ఎంత బాగున్నాయో. అసలు సమోసా తిన్న ఫీలింగ్ వచ్చిందనమాట. టేస్ట్ కూడా అంత బాగుంది. ఒక్క ఆలు ఉంటే ఏ స్నాక్స్ అయినా చేసుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.